కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోతున్న నూతన పార్టీని చూసి అన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయని తెలంగాణ జాగృతి పార్టీ మేడ్చల్ నియోజకవర్గ యువ నాయకుడు గొర్రం వెంకటేష్ అన్నారు. ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ సభ సందర్భంగా గొర్రం వెంకటేష్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రాముడి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గొర్రం వెంకటేష్ మాట్లాడుతూ ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని కవిత స్థాపించనున్నట్టు తెలిపారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వద్ద అధ్యయ ఫంక్షన్ హాల్లో జెండా ఆవిష్కరణ పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్టు తెలిపారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎత్తారి గణేష్, కందాడి గౌతమ్ రెడ్డి, మంచాల వంశీచారి, గిరిశెట్టి రాజు, వరికుప్పల సంతోష, పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై జై జాగృతి, జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కవితక్క, జై కవితక్క. నమస్కారం. రేపు 20వ తారీఖు మునీరాబాద్లో జరిగే కవితక్క పార్టీ ఆవిష్కరణ ప్రోగ్రాంకి భారీ ఎత్తున జన సమీకరణ అవుతుంది. భారీ జనాలు మేడ్చల్ మొత్తం ఎక్కడ తెలంగాణ మొత్తంలో నుంచి ఈ పార్టీ ఆవిష్కరణకు భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. కవితక్కకు ఆశీర్వదించి ప్రజలు అతి త్వరలో పార్టీ ఏవైతే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ పార్టీని చూసి ఎంతైతే భయపడుతున్నారో అదే ఎత్తున తెలంగాణ ప్రజలు అందరూ ఆదరిస్తానికి రేపు పొద్దున 20వ తారీఖు పార్టీ ఆవిష్కరణ అద్వే కన్వెన్షన్కి రావాలని ప్రజల్ని కోరుతున్నాను.